వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకు మర్కుక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి దామరకుంట అనేటువంటి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చూడొచ్చు మనం, ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది ల్యాండ్లోనికి లోపలికి వెళ్ళడానికి ఉన్నటువంటి మట్టి దారి ఇది. ఈ ల్యాండ్ మనకు టోటల్ వచ్చేసి 11 ఎకర్స్ వరకు అమ్మడం అయితే జరుగుతుంది. ఇది చాలా పెద్ద బిట్. ఇది ఈ ల్యాండ్లో మనకు 2 ఎకర్స్ 3 ఎకర్స్ కూడా అమ్ముతా అన్నట్లు ఆ ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది. చూడొచ్చు మనకు స్క్వేర్ బిట్లో ఇది చాలా పెద్ద బిట్. ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి రాజీవ్ రహదారి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. షామీర్పేట్ ఓఆర్ఆర్ మనకు 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్లో మనకు 2 బోర్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ బోర్లలో మనకు ఫుల్ వాటర్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. చూడొచ్చు మనం, ఇది స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది చుట్టూ కూడా మనకు బౌండరీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి, అట్లాగే హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో బిజినెస్ పర్పస్లో లేదా ఇండస్ట్రియల్ పర్పస్లో వెంచరింగ్ పర్పస్లో తీసుకోవాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.